నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ మాట మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒక భవనానికి, ఒక భవంతికి ఒక పునాది ఏ విధంగా అయితే అవసరమో, ఒక ఫౌండేషన్ ఏ విధంగా అయితే అవసరమో, అదేవిధంగా మన ఎదుగుదలకి లేదా దీవెనకి, ఆశీర్వాదానికి, దేవుని హెచ్చింపుకి మనకి పునాది అనేది చాలా అవసరం. ఏ విధంగా పునాది లేకుండా భవనం ఏ విధంగా అయితే నిలబడదో, అదేవిధంగా దేవుడు దీవించడానికి కూడా సర్టెన్ క్వాలిటీస్ అనేది, లేకపోతే కొన్ని గుణగణాలు అనేది దేవుడు దాని మీద మన జీవితాన్ని దేవుడు కట్టాలని ఇష్టపడతాడు. ఈ పునాది ఎవరి జీవితంలో అయితే ఉండదో, ఈ బలమైన పునాది ఎవరి జీవితంలో అయితే ఉండదో, వారు ఎంత పెద్ద భవనాన్ని నిర్మించినా అది తుదకు ఒక చిన్న గాలి వానకి పడిపోతుంది తప్ప అది నిలబడదు. ఏంటి అసలు ఈ పునాది అంటే ఏంటి అంటే, మన వ్యక్తిత్వం, మన క్యారెక్టర్, మనకున్న గుణాలు, లక్షణాలు, ఇవే మన పునాది. దీని మీదే మన భవనం ఆధారపడి ఉంటుంది. దీని మీదే, వీటి మీదే మన దీవెనలు ఆధారపడి ఉంటాయి. దీని మీదే దేవుడు ఒక ఆశీర్వాదం అనే భవనాన్ని మన మీద నిర్మిస్తాడు. ఇది లేకుండా భవనము ఎంత సుందరంగా కట్టినా అది పడిపోతుందే తప్ప చివరాఖరికి ఏం మిగలదు. భక్తుల జీవితాల్లో మనం చూస్తే భవనాన్ని చూస్తాం. అందరూ ఎవరు చూస్తారు? దేన్ని చూస్తారు? భవనాన్ని చూస్తారు. అబ్బా ఎంత బాగా కట్టాడురా, ఎంత బలంగా కట్టాడు, ఎంత పెద్దదిగా ఉంది, ఎంత సుందరంగా, ఎంత రంగులు, హంగు ఆర్భాటం, ఎంత బాగుంది. కానీ కనపడింది ఏంటంటే ఫౌండేషన్, ఆ లోపల ఆ పునాది కనపడదు. ఈ యొక్క మాటను గమనించండి. మీరు ఎంత ఎత్తు ఎదగాలనుకుంటున్నారో అంత బలమైన పునాది మీ జీవితానికి అవసరం. మీరు ఎంతైతే ఎత్తు ఎదగాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. మీరు ఎంత ఎత్తు ఎదగాలన్నా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు మిమ్మల్ని ఎక్కించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎంత బలంగా ఎదగాలని కోరుకుంటున్నాడో దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ప్రభా నన్ను ఈ హైట్లోకి తీసుకువెళ్ళు, లేకపోతే ఈ ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళు అని ఇష్టపడుతూ ప్రార్థన చేసిన వారికి ఎవరికైనా దేవుడు చెయ్యందిస్తాడు, సహాయం చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. ఇది నిజం. అయితే బలంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆ బలమైన మాట, శ్రేష్టమైన మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేర్పిస్తున్నది ఏంటంటే, నువ్వు ఎంత ఎత్తు ఎదగాలనుకుంటున్నావో దానికి అంత బలమైన పునాది నీకు అవసరం. పునాది లేని జీవితాలు గాలి వానకి పడిపోయే పేక మేడలు అంటారు చూసారమ్మా, పేక మేడలు లాంటి జీవితాలు. వేసిన పునాది ఎవరికైనా కనపడుద్దా? కనపడదు. కనపడని దానికి మరి అంత పెద్ద పునాది, అంత బలమైన పునాది ఎందుకండి అని అంటే, అంతకన్నా అవివేకి ఇంకెవడు ఉండడు. ఎందుకని 16వ అధ్యాయాన్ని మనము 3 వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం? ఎందుకని ముందుకెళ్ళట్లేదు? దేవుడు దావీదును దీవించిన తీరు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కదా. అంటే అసలు బలమైన పునాది ఎక్కడుందంటే ఈ 16వ అధ్యాయంలోనే ఉంది. దావీదును దేవుడు ఎందుకని దీవించాడు అనే దానికి పునాది ఎక్కడుందంటే మనకి 16వ అధ్యాయంలోనే కనపడుతుంది. దావీదు తన ఎదుగుదలకి ఒక బలమైన పునాదిని దావీదు వేసుకున్నాడు. గడిచిన వారం కూడా మనం నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలు, ఒక 2 విషయాలు మనం నేర్చుకుందాం. మనకి సమయం ఈరోజు మరి కొద్దిగా తక్కువగా ఉన్నందువల్ల మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. చూడండి, దావీదు జీవితంలో మనం నేర్చుకున్న 18వ వచనం తర్వాత, ఎప్పుడైతే దావీదును గూర్చి కొన్ని విషయాలు సౌలు విన్నాడో వెంటనే దావీదుని రమ్మన్నాడు. తీసుకురండి దావీదుని. సరే వెళ్ళారు, సేవకులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ చూడండి 21వ వచనం ఒకసారి చూడండి. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను.
అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. దావీదును దేవుడు దీవించడానికి గల కారణాల్లో మరి ఒక కారణం ఏంటంటే, దావీదు దేవుని దయను మాత్రమే కాదు, మనుషుల దయను పొందుకున్న గొప్ప వ్యక్తి. He could gain the favor of God and also men as well. మనుషుల దయను కూడా పొందుకున్న గొప్ప వ్యక్తి. చాలాసార్లు మనం విధంగా అనుకుంటాం, నాకు దేవుడు తోడుకుంటే చాలు, నేను ఎవరిని లెక్క చేయను. ఎందుకు లెక్క చేయము? మనం బ్రతుకున్నది సమాజంలో కాదా? మనుషుల దయ మనకు అవసరం లేదా? చూడండి, దేవుని లేఖనం సెలవిస్తుంది, నీ దీవెన ఎక్కడ కట్టబడుతుంది అంటే, ఆ పునాదికి నీకు కావలసిన బలమైన రాళ్ళు ఏంటి అంటే, ప్రధానంగా నీ ప్రవర్తన, లేకపోతే మనుషులతో నువ్వు మెలిగే తీరు మీద నీ దీవెన కూడా ఆధారపడి ఉంది. ఇది వాస్తవం. అదే 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఎవరెవరు దయను పొందుకున్నాడు దావీదు? 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినకుండా ధిక్కరించాడో, దేవుడు బహు బాధపడినప్పుడు సమూయేలు కూడా బహు వేదన పడతాడు. అప్పుడు దేవుడు ఈ మాట అంటాడు, ఎంతకాలం సమూయేలు నువ్వు ఎట్ట కూర్చుంటావు? ఎంతకాలం అని ఎట్ట నువ్వు బాధపడతావు? మరి ఒకటి నేను రాజుగా ఎన్నుకున్నాను అని మాట చెబుతూ ఈ మాట అన్నాడండి 14వ వచనంలో. చూడండి, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చూడండి, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఆ మనుషుడు ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదు ఎవరి దయను పొందుకున్నాడు చెప్పండి? దేవుని దయను పొందుకున్నాడు. మొదటిగా దేవుని దయను పొందుకున్నాడు. ఆ తదుపరి సమూయేలు వెళ్ళిన తర్వాత దావీదును చూడంగానే, చూడండి, సమూయేలుకు కూడా దావీదు మీద ఇష్టం పుట్టింది. ఆ 16వ అధ్యాయంలో మనం చదివితే 12, 13 వచనాలు, మనస్ఫూర్తిగా సమూయేలు దావీదును దీవించి వెళ్ళాడు. అప్పటి నుండి దేవుని ఆత్మ దావీదు మీద బలంగా దిగి వచ్చింది. సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు యొక్క దయను పొందుకున్నాడు. ఆ తదుపరి కింద వచనాల్లో మనం చదివితే సౌలు అన్నాడు, సౌలు సేవకుడు అంటున్నాడు ఈ విధంగా, ఏమన్నాడు? చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయకు కుమారులో నాకు ఒకడు తెలుసు అని గడిచిన వారం మనం నేర్చుకున్నాం కదా. ఎంత పొడుగు చాంతాడంత ఎలివేషన్ ఇచ్చాడు, గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. మంచి అభిప్రాయం ఉంటేనే కదా చెప్పిందమ్మా, చెడ్డ అభిప్రాయం ఉంటే చెబుతాడా? దావీదు మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి. చూడండి, తన పొరుగువారి యొక్క దయను కూడా పొందుకున్నాడు. మరి కాస్త కిందకు వస్తే, ఎప్పుడైతే దావీదు సౌలు దగ్గరికి వెళ్ళాడో, సౌలు దగ్గర ఉన్నప్పుడు దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుటి నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. చివరాఖరికి సౌలు యొక్క దయను కూడా పొందుకున్నాడు. సౌలుకు కూడా దావీదు అంటే బలి ఇష్టం వచ్చేసింది. నేనేమంటున్నానంటే, మన ప్రవర్తన మీద మన దీవెనలు ఆధారపడి ఉంటాయి. ఇతరులతో మనం మెలిగే తీరును బట్టి మన ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. మనుషుల యొక్క దయను మనం పొందుకునేవారిగా ఉండాలి. దయ అంటే ఏంటి? దయ వేరు, జాలి వేరు. జాలి అంటే పాప ఏమీ లేదులే అని ఒక మనసు, వీడికి పెట్టేవాళ్ళు లేరులే, వీడి తింటాకి ఏమి లేదులే, ఇలా ఒక విధమైన పోగొట్టుకున్నాళ్ళే అని జాలి పడతాం. అది వేరు. దయ అంటే ఏంటో తెలుసా? ఫేవర్ అంటారు ఇంగ్లీష్లో. ఫేవర్ అంటే మంచిగా చేసుకోవటం, మంచితనము, ఇది మనవాడు అని అనుకోవటం. మంచితనం ఇది మనవాడు అనుకోవటం, కలిసిపోయేతనం, మెలిగేతనం, నీవు నేను వేరు కాదు, నీవు నేను ఒకటే అనే భావన, మేలు చేయడానికి సిద్ధపడే భావన, ఆ రిలేషన్ అన్నమాట. దాన్ని తీసుకురావాలి. మనుషుల దయను మనం పొందుకునే వారిగా ఉండాలి. 2వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది, సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. మరి కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక మాట ఉంది. అంతటి యేసు
మనుషుల దయందు, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, దేవుని దయందు మనుషుల దయందును వర్ధిల్లాడు. చూడండి, లోకాసు వార్తలో ఒక వ్యక్తిని గురించి మనకి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూసిన వారిలో ఈ విధంగా రాయబడి ఉంది. మనకి లోకాసు వార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఒక శతాధిపతి ఉన్నాడు. ఒక శతాధిపతి తన సేవకునికి జబ్బు చేసినప్పుడు, మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంచరిస్తున్నాడు ఆ గ్రామం వెలుపట అని తెలిసి తన సేవకులను పంపిస్తాడు. ఏంటంటే, ప్రభువాన్ని తీసుకురండి, మన సేవకుడు బాగుపడతాడేమోనని. చూడండి, మొదటి వచనం చదువుదాం ఒకసారి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి ఈ విధంగా చెబుతున్నారు. ఎవరు గూర్చి చెబుతున్నారు? శతాధిపతి గూర్చి చెబుతున్నారు. శతాధిపతి ఎవరు? యూదుడు కాదు. శతాధిపతి ఎవరు? రోమీయుడు. అందున రోమా సైన్యం మీద 100 మంది సైనికుల మీద అధికారం కలిగిన వాడు. వాస్తవానికి మనం చెప్పాలంటే, ఒక విధంగా అర్థం చేసుకోవాలంటే, బ్రిటిష్ వారు అనుకోండి, మనం బ్రిటిష్ వారి పరిపాలన ఉంటే బ్రిటిష్ వారి సైన్యం మీద అధికారి అనుకోండి. ఇప్పుడు బ్రిటిష్ వారు అంటే భారతీయులకి ఎంత కోపమో అప్పుడు యూదులకు కూడా అంతే కోపం ఉండేది. ఎందుకంటే రోమియోలు అప్పుడు ప్రపంచాన్ని పరిపాలించారు, యూదులను కూడా పరిపాలిస్తున్నారు. రోమియోల బానిసత్వంలో యోధా దేశం ఉంది కాబట్టి యూదులకి రోమియోలు అంటే పడదు. కానీ ఒక యూదుడు కానివాడు రోమియుడు గురించి, ఆ రోమా సైన్యం మీద అధికారిగా ఉన్నవాడి గురించి, శతాధిపతి గురించి యూదా పెద్దలు ఏం చెబుతున్నారో చూడండి. బహు చక్కటి మాటలు కదా. యూదుల పెద్దలు ఏం చెబుతున్నారంటే, 4వ వచనం, వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొనిరి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఎవరిని గురించి ఎవరు బ్రతిమాలారు చెప్పండి? యూదుడు కానివాడి గురించి యూదులు బ్రతిమాలుతున్నారు. ఒక రోమియుడు గురించి యూదులు బతిమాలుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మాట సెలవిస్తున్నాను, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. అతను యూదుల దయను ఎంత ఇదిగా సంపాదించుకున్నాడు కదా. అతను యూదుల యొక్క మంచితనాన్ని సంపాదించుకున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే దయను సంపాదించుకుంటాం అంటే హృదయములను గెలవటం అని అర్థం. ఒక యూదుడు కానివాడు రోమియుడు శతాధిపతి. రోమియుడు అంటే యూదులకి ఇష్టం లేదు. రోమియుడే కాదు, ఎవరన్నా ఇష్టం ఉండదు. యూదులు కానివాడంటే యూదులకి చిన్నచూపు. అలాంటి ఒక శతాధిపతిని గురించి యేసుక్రీస్తు ప్రభువుతో యూదుల పెద్దలు మాట్లాడుతున్న మాట, అతను నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. అక్కడ రాయబడిన మాట అదేగా, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి బ్రతిమాలుకొనిరి. చూడండి, ఎంత చక్కటి లేఖన భాగమో కదా. ఒక రోమియుడు ఉండి యూదుల యొక్క హృదయాలను గెలిచాడు. ప్రతి దేవుని బిడ్డలారా, క్రైస్తవులమై ఉండి మనం ఎవరి హృదయాలు గెలవాలో తెలుసా? అన్యుల హృదయాలను మనం గెలవాలి. వారి మంచితనాన్ని మనం సంపాదించుకోవాలి. వారి హృదయంలో ఒక చక్కటి చోటు, క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మనందరికీ ఒక చక్కటి చోటు వారి హృదయాల్లో మనకు ఉండగలగాలి. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది హృదయంలో చోటు? ఒక మంచి భావన నన్ను గూర్చి వారి హృదయంలో మంచి భావన ఎప్పుడు వస్తుంది? ఇతరుల దగ్గర నుండి మనకి ఒక మంచి భావన లేకపోతే వారి హృదయంలో చోటు ఎప్పుడు వస్తుందంటే, మొట్టమొదటి విషయం, వారిని మనం గౌరవించినప్పుడు ఆ హృదయంలో మనకు చోటు కలుగుతుంది. మర్యాద ఇచ్చినప్పుడు మాత్రమే మర్యాద వస్తుంది, లేకపోతే రాదు. ఒకరిని విశ్వాసమును గురించి నువ్వు ఇచ్చే మర్యాద, నీ విశ్వాసమును గురించి వాళ్ళు నీకు మర్యాద ఇవ్వగలరు. ఎప్పుడైతే ఒకరి భక్తిని చూసి నువ్వు మర్యాద ఇస్తావో, ఎప్పుడైతే ఒకరి విశ్వాసాన్ని గూర్చి నువ్వు మర్యాద ఇస్తావో,
ఎప్పుడైతే ఒకరి మతమును గురించి నువ్వు మర్యాదిస్తావో, లేకపోతే ఎప్పుడైతే మనం ఒక కులాన్ని చూసి మనం గౌరవిస్తామో, అక్కడి నుండి మనకి గౌరవం వస్తుంది తిరిగి. వారి భక్తిని చూసి, వారి మతమును చూసి, వారి విశ్వాసాలను చూసి, వారి ఆచారాలను చూసి నీలో అసహించుకునే మనసు కానీ, లేకపోతే నీ ముఖం యొక్క కవళికలు మారిపోయి, హావభావాలు మారిపోయి చెదరించుకునే మనసు, నీ మాటలో ఒక చెదరింపు వచ్చిందనుకోండి, ఎప్పటికీ నీకు వారి దగ్గర నుండి మర్యాద రాదు. ఎప్పటికీ మనం వారి హృదయాన్ని గెలవలేము. ఏ విధంగా ప్రభు కొరకు ఆత్మలు సంపాదించగలమో తెలుసా? మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, మర్యాదగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. మర్యాదగా పలకరించడం మనం నేర్చుకోవాలి. క్రైస్తవ భక్తి చేసేది 4 డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, 4 వ్యక్తులను సంపాదించుకోవడానికి, ఒక 10 మందిని సంపాదించడానికి, ఒక 10 కుటుంబాలను నిలబెట్టడానికి. ఈరోజు మనం సంపాదించగలుగుతున్నామా? మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా ఇతరుల హృదయాలను మనం సంపాదించగలుగుతున్నామా?